సంపూర్ణమైన మానవ జీవితానికి భగవంతునికి ఆరాధనే అత్యంత ముఖ్యమని శ్రీ శృంగేరి శారదా జగద్గురువులు విదురశేఖర భారతీ మహాస్వామి అన్నారు. ఆయన కొండపెట్టుకుంటలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆయన ప్రవచనాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రహరీ గోడ నిర్మాణం, గాలి గోపురాలకు శంకుస్థాపన జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర తదితరులు ఇక్కడికి హాజరయ్యారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిక్కిరిసిన జనసందోహాల మధ్య అనేకమైన కార్యక్రమాలు నిర్వహించారు. గాలిగోపురం, ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. జై జయశంకర. ప్రసిద్ధ క్షేత్రంగా ఇది వెలసిల్లాలని స్వామివారు నిండు మనస్సుతో దీవించి ఈ యొక్క ప్రారంభోత్సవాల శిలా ఫలకాలను ఆవిష్కరించి కొండపెట్టుకుంట క్షేత్రం అంటే నెల్లూరు, ప్రకాశం 2 జిల్లాల్లో కూడా ఒక మహాపుణ్యక్షేత్రం. తిరుమల తిరుపతి దేవస్థానం తరువాత ఈ దేవస్థానమే ఈ 2-3 జిల్లాలకి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. అనేక మంది పెద్దలు కొండపైన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసి కోరికలు కోరుకొని తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శనం, పునర్దర్శనానికి వచ్చేవారు. స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి వారి పాదాలు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత భూమి మీద ఆనినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరిగి ఇక్కడ ప్రత్యక్షమవుతారు. అందుకని ఈరోజు శృంగేరి నుంచి ఇక్కడికి వారిని పిలవడం, ఆహ్వానించాం. కానీ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో వారు వస్తారా రారా అనేటువంటి మీమాంస మాకు ఎప్పుడూ ఉండింది. గడిచిన ఒక 4 రోజుల క్రితం వారు ఈ ప్రోగ్రాంలన్నిటికీ వస్తున్నారు, మీరు ఏర్పాట్లు చేయండి, మీరు అడిగిన మీదటే స్వామివారు అన్నీ ఒప్పుకున్నారని చెప్పి నాకు, కృష్ణారెడ్డి గారికి ఇద్దరికి ఫోన్ మెసేజ్ రావడం, అప్పటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టాం. మన సాధించకుండా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించాలి. ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రాచీన కాలం నుంచి విరాజమానుడై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసి ఆ స్వామి సన్నిధిలో సదాకాలం ఆ భగవంతుడు తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఇక్కడ విరాజమానుడై భక్తులైనటువంటి మనందరం సమర్పించేటటువంటి ఈ పూజలను స్వీకరించి అందరికీ కూడా సదాకాలం అనుగ్రహం చెయ్యాలి అని ప్రార్థన చేసి ఉన్నాం. విశేషంగా మన యొక్క సనాతన హిందూ ధర్మంలో క్షేత్రములు, దేవాలయాలు అత్యంత ప్రముఖమైనటువంటి కేంద్రాలుగా విరాజమానమవుతూ ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఎంతో మంది భక్తులు చేసినటువంటి తపస్సులకి, ప్రార్థనలకి ఫలితంగా భగవంతుడు అనేక ప్రదేశాల్లో ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించి, భక్తుల యొక్క ప్రార్థనను అనుసరించి
నిరంతరం తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉంటూ భక్తులందరినీ కూడా సదాకాలం అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనంటే మనందరినీ అనుగ్రహించడం కోసం, మన కోసం. ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి లాభము లేదు, దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు. మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు, కానీ మనకున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా లాభాన్వితులుగా ఉండాలి అనంటే భగవద్ ఆరాధన చెయ్యాలి. అలాగే మన జీవితంలో నష్టపోకుండా ఉండాలి అనంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి. భగవద్ అనుగ్రహం అనేటటువంటిది జీవితంలో మనకి ఎంతో ఆవశ్యకమైనటువంటిది. అటువంటి మనల్ని అనుగ్రహించే ఆ భగవంతుడు ఉండేటటువంటి ఆ క్షేత్రాలను విశేషంగా సంరక్షించుకోవడం, ఆ క్షేత్రాల్ని విశేషంగా అభివృద్ధి పరుచుకోవడం అనేది మన యొక్క ఆద్య కర్తవ్యం. కాబట్టి ప్రస్తుతం ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి క్షేత్రంగా విరాజమానం అవుతూ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని విశేషంగా అభివృద్ధి చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ రాజగోపుర నిర్మాణం, ఆ మహాప్రాకార నిర్మాణం, ఈ కార్యక్రమాల్ని సంకల్పించి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ మా యొక్క ఈ విజయయాత్ర సందర్భంలో జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన హిందూ ధర్మం నిరంతరం ప్రచారంలో ఉండడం కోసం మన భారతదేశంలో 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. దక్షిణంలో శృంగేరి క్షేత్రంలో, అలాగే ద్వారకా క్షేత్రంలో, బదరీ క్షేత్రంలో, అలాగే పురీ క్షేత్రంలో, ఈ 4 క్షేత్రాల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలను స్థాపించారు. అందులో చర్య నుంచి వీళ్ళకి ముక్తి అనేది దొరుకుతుంది, సుఖంగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో ఆ అగ్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి మనుషుల్లో ఒక మహారాజు ఉంటాడు, ఒక మామూలు మనిషి ఉంటాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. అక్కడికి రావాలి, ఈ దేవస్థానం దర్శించాలి, ఇక్కడ ఈ శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమాన్ని చెయ్యాలి అని ఆయన విశేషంగా ప్రార్థించి ఉన్నారు. తద్వారా ఆయన యొక్క ఆ విశేషమైనటువంటి ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. అత్యంత భక్తిపూర్ణమైనటువంటి ఆయన యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. అదే రకంగా ఆయన ప్రార్థించారు. అదే రకంగా ఇక్కడ శాసనసభ్యులైనటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఎంపీ గారు, అందరి యొక్క సమష్టి ప్రార్థన, అందరూ కూడా విశేషంగా ప్రార్థన చేసి ఈ సందర్భంలో ఇక్కడికి రావాలి అని అన్నారు. తద్వారా మీ అందరి యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది. తద్వారా ఇవాటి రోజున ఇక్కడికి వచ్చాం. ఇక్కడ దేవస్థానంలో శంకుస్థాపనని చేశాం. భగవత్ సన్నిధిలో ఈ కార్యములన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా అత్యంత శీఘ్రంగా, అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగాలి అని భగవత్ సన్నిధిలో ప్రార్థించాం. మీకు ప్రసాదిస్తూ ఉన్నాం. ఈ ధనాన్ని మీ దగ్గర ఈ ధనాన్ని ఉంచుకొని ఇలా అమ్మవారి యొక్క సంపత్తు తప్పకుండా అది అక్షయ నిధిగా మీ దగ్గర ఉండి ఈ పనులన్నిటినీ కూడా చక్కగా చేయిస్తుంది అని కూడా చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణానికి